హాయ్ హలో నేను మీ ఆరాధ్యని కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. తను మా చెల్లి సహస్ర. హాలిడేస్ వచ్చాయని నేను మా చెల్లి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా పెద్దమ్మని బయటికి తీసుకెళ్ళమని ఊరికే విసిగిస్తుంటే ఆ గోల భరించలేక ఉప్పల్లో ఉన్న మినీ శిల్పారామంకి తీసుకొచ్చేసింది. ఇప్పుడు మేము టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ ఎటు సైడ్ వెళ్ళాలా మా మమ్మీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటే నేను మా చెల్లి లెఫ్ట్ సైడ్ వెళ్దామని చూపించాం, కానీ మా మమ్మీ వాళ్ళు రైట్ సైడ్కి తీసుకెళ్లారు. ఫస్ట్ రైట్ సైడ్కి ఎంటర్ అవ్వగానే ఒక షాప్ కనిపించింది. ఆ షాప్లోకి ఎంటర్ అయ్యాము. చూడండి, ఈ చిన్న చిన్న బొమ్మలు ఎంత బాగున్నాయి. నాకు ఈ సైకిల్ చాలా నచ్చింది. చిన్న చిన్నగా భలే ఉన్నాయి కదా ఈ సైకిల్స్. ఈ సైకిల్ పట్టుకోగానే మా మమ్మీని ఎక్కడ కొనిపి అని అడుగుతానని ముందే దాని పక్కన ఉన్న వేరే షాప్కి వెళ్ళింది. ఇంకా చేసేదేమీ లేక మా మమ్మీ ఉన్న దగ్గరికి వెళ్ళిపోయా. ఇక్కడ చూడండి, చిన్న చిన్న రోకలు ఎంత బాగున్నాయి. షాప్స్ అన్ని మెల్లిగా చూసుకుంటూ వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా చూడండి. ఇక్కడ నాకు సెట్ అయ్యే గాజులు ఒక్కటి కూడా లేవు. సెట్ అయిన గాజులేమో నచ్చలేవు. మా మమ్మీని ఏదో ఒకటి కొనియమంటే మాకు కావాల్సిన బొమ్మల షాప్కి తీసుకొచ్చింది. నాకు నచ్చింది ఏది కొనివ్వమని అడిగినా కూడా అది చిన్న పిల్లలది, అది నువ్వు వాడుకునేది కాదు, అది యూస్ కాదు అని అంటుంది. నాకు నచ్చింది మాత్రం కొనిస్తా అంటది. ఈ బొమ్మ ఎలా డాన్స్ చేస్తుందో చూడండి. చిన్న చిన్న చెక్క పావులు భలే ఉన్నాయి కదా. నేను మా చెల్లి బాగా ఆడతాం పావులతో. కొనివ్వమని అడుగుదాం అనుకుంటే షాప్ అతను 500 అని చెప్పాడు. ఇంకేం చేయలేక ఆడ నుంచి వెళ్ళిపోయాం. వీళ్ళేం కొనియారని తెలిసి అక్కడ పక్కనే ఉన్న ప్లే జోన్కి వచ్చేసాం. మా చెల్లికి ఎక్కడికి రాకపోయినా అన్ని నేను చేస్తా అని అంటది. నేను కూడా ఎక్కి దిగలేక ఏడుస్తుంటే మా అన్నయ్య వచ్చి తింపిండు నన్ను. ఇది రావట్లేదని వేరే గేమ్ ఆడడానికి వెళ్తున్నాం. ఉయ్యాల ఊగుదాం అనుకుంటే ఎవరు కూడా దిగట్లేదు అసలు. అన్ని గేమ్స్లో అందరు ఫుల్ అయిపోయారు, ఇంకా ఎవరు కూడా దిగట్లేరు. సరే అని లాస్ట్ వరకు వెళ్ళాము. లాస్ట్లో ఒక గేమ్ దొరికింది. ఇంకా దాంట్లో ఎవరు వస్తారేమో అని పరిగెత్తుకుంటూ వెళ్ళాము. ఈ గేమ్ ఎక్కగానే మా చెల్లి ఒకటే ఏడుస్తుంది, ఆపండి రోయ్ అని. చూడండి మా చెల్లి ఎలా ఏడుస్తుందో. Hey, hey.
ఇక్కడ మా చెల్లి చూడండి. ఒక 2 hours వెయిట్ చేసిన తర్వాత ఉయ్యాల ఇప్పుడు దొరికింది. ఇప్పుడు మేము బోటింగ్ చేయబోతున్నాం. ఆ బోట్స్ 3 ఉన్నాయంట. ఆ బోట్స్ కోసం వెయిట్ చేసి కాళ్ళు రాగుతున్నాయి. ఎప్పుడు వస్తుందిరా బాబు బోట్? ఇంకెప్పుడు వస్తుంది అంకుల్ బోట్? మేము వెళ్ళిన తర్వాత బోట్ కోసం వేరే వాళ్ళు కూడా ఇలానే వెయిట్ చేస్తారు అంకుల్. ఫైనల్గా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత బోట్ వచ్చింది. నేను, మా చెల్లి, మా రామన్న, మా పెద్దమ్మ ఒక బోట్ ఎక్కాము. మా మమ్మీ వాళ్ళు వేరే బోట్ ఎక్కారు. కాసేపు బోట్ తొక్కిన తర్వాత మధ్యలో స్టక్ అయిపోయాం. మా చెల్లి చాలా ఏడ్చింది. వావ్, ఈ బోటింగ్ ఎంత బాగుందో, సూపర్ ఉంది బోటింగ్. మేము ఒక్క రౌండ్ బోటింగ్ చేసేసరికి చీకటి అయిపోయింది. ఫైనల్గా మా బోటింగ్ అయిపోయింది. నెక్స్ట్ సీసోలో మా అన్నయ్య మాత్రం నన్ను పైకి లాగేస్తున్నాడు. నేను కిందికి మాత్రం లాగలేకపోతున్నాను. మా సుజన్ మనకు హెల్ప్ చేశాడు కిందికి లాగడానికి. ఫైనల్గా మా అన్నయ్యని బీట్ చేసిన. అన్నీ ఆడి అలసిపోయి కొంచెం ఎనర్జీ కోసం నేను మిల్క్ షేక్ తాగడానికి వచ్చాను. మా చెల్లి బాదం మిల్క్ తీసుకుంది. మళ్ళీ నెక్స్ట్ ఆడడానికి కొంచెం ఎనర్జీ కావాలి కదా. నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. కొంచెం ఎనర్జీ రాగానే స్టార్ట్ చేసాం. మళ్ళీ ప్లే ఏరియాకి వచ్చేసాం. ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నాం. ఇంకా శిల్పారామం క్లోజ్ చేసే టైం అయిందంట. మేము కూడా ఆడి చాలా ఆడుకొని అలసిపోయాం. ఇంకా అసలు ఆడుకోవాలనిపించింది కానీ గేట్స్ క్లోజ్ చేస్తున్నారు. మా మినీ శిల్పారామం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.